ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, మొదటగా నీవు ప్రతి ఉదయం దేవునితో నీ మొదటి సమయాన్ని గడుపు. నీవు ప్రతి ఉదయం దేవునితో నీ మొదటి మాటలు మాట్లాడు. నీవు ప్రతి ఉదయం దేవునితో నీ రోజును ఆయన చిత్తానికి అప్పగించు. మన జీవితంలో మన ఇష్టము కాకుండా ఆయన చిత్తం అనగా దేవుని చిత్తం జరిగించబడితే అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తి కలిగిన మాట కీర్తనలు 145:18. తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. తనకు మొరపెట్టే వారందరికీ, నిజముగా మొరపెట్టే వారందరికీ దేవుడు సమీపంగా ఉంటారండి. మన పక్కనే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. మనం మొరపెట్టేటప్పుడే దేవుడు ఉన్నాడని, మనము అడిగినవన్నీ ఆయన అనుగ్రహించుచున్నాడని నమ్మాలండి. ఆయన్ని వెతికే వారికి దేవుడు తప్పకుండా దొరుకుతాడు. హల్లెలూయా. యెహోవా తన మార్గములన్నిటిలోనూ నీతి గలవాడు, తన క్రియలన్నిటిలోనూ కృప చూపువాడు. దేవుడు నీతి కలిగిన దేవుడుగా ఉన్నారు కాబట్టి, తన క్రియలన్నిటిలోనూ కృప చూపించే దేవుడు కాబట్టి, మనము మొరపెట్టేటప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, నా సమీపంగా ఉన్నాడు, నా మొరను ఆయన ఆలకిస్తున్నాడు అని నమ్మకంగా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తారండి. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే నిజముగా నా దేవుడు నా యందు ఉన్నాడు, నేను చేసిన ప్రార్థన ఆలకించుచున్నారని ఎవరైతే నమ్ముతారో తప్పకుండా ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు అంగీకరించి వారి యొక్క కోరికలను దేవుడు తీరుస్తారండి. వారి మొరను దేవుడు ఆలకిస్తారండి. యెహోవా తనను ప్రేమించి వారందరినీ కాపాడువాడును. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు కూడా వారి మొరను ఆలకించి వారందరినీ కూడా కాపాడుతారు. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఉన్నాడనియో, మన ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడనియో మనం నమ్మి విశ్వాసంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. తనకు మొరపెట్టే వారందరికీ కూడా ఆయన నిజముగా కూడా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. హల్లెలూయా. నిజముగా మనం ఆయనకు మొరపెడితే దేవుడు మన సమీపంగానే ఉండి మన ప్రతి సమస్యను కూడా ఆయన ఆలకిస్తాడండి. నమ్మిక మాత్రం నీవు ఉంచుము, నా మహిమను నీవు చూచెదు అని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియ సంగమా, ఈ ఉదయకాలం మందు నీవు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా దేవుడు ఉన్నాడని నమ్మి నమ్మకంతో నీవు ప్రార్థించి నీ పక్కనే దేవుడు ఉండి నీ ప్రార్థనను ఆయన విని నీ ప్రార్థనకు నీ మొరకు ఆయన జవాబు దయచేస్తారు. నీకు అద్భుతమైన కార్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు కావలసిన కృపను ఆయన విస్తరింపచేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం అందే మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ మాటను బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ సమీపంగా ఉన్నారు అని మీరు మాట్లాడుతున్నారయ్యా. మేము మీకు మొరపెడుతున్నాం తండ్రి. నిజంగా మేము మీకు మొరపెడుతున్నామయ్యా. మా ప్రతి సమస్య నుంచి నేను మమ్మల్ని విడిపించమని మేము మీకు నిజంగా మొరపెడుతున్నాం తండ్రి. మీరు మాకు సమీపంగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరు మాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మాకు తోడుగానైనా మీరు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలోనైనా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో నైనా, దేనికోసమైతే నేను వారు మొరపెడుతున్నారో, నిజంగా మొరపెడుతున్నారో మీరు వారికి సమీపంగా ఉండి వారికి ధైర్యాన్ని అనుగ్రహించి కాపుదల కృప మీరే అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.